ఉన్న కార్యక్రమం ఏంటా అని చేశారు కదా మీరంతా. నాకు మీ భాష రాదు, అది ఆంధ్ర. నా తెలుగు మీకు అర్థం అవుతుందిగా? ఓకే, తెలుగులోనే చెప్తాను. కొన్ని మాటలు చెప్తాను, దయచేసి నా మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు భూమి మీద మనం బ్రతుకున్నాము అని చెప్పుకోవాలి అంటే మన కళ్ళు చూడాలి, మన నోరు మాట్లాడాలి, మన చెవులు వినాలి. ఇవి జరుగుతున్నప్పుడే ఆ మనిషి కళ్ళు చేతులు ఉన్నా కదలట్లేదనుకోండి, మనిషి అంటామా? అనం. మరి ఆ కళ్ళు, ఆ చెవులు, ఆ నోరు పని చేయాలి అంటే మనిషి బుర్రలో ఉన్న మెదడు సంకేతాలు ఇవ్వాలి. 50-60 కేజీల బరువు ఉన్న ఈ దేహంలో 1350 గ్రాముల బరువు ఉన్న మెదడు ఉంది. అది చెప్పుద్ది మనకి ఏమనంటే, మనం వెళుతున్నాం అనుకోండి, విసురుగా గాలి వస్తుంది అనుకోండి, దుమ్ము మన కళ్ళలోకి వస్తుంది కదా, వెంటనే మనం ఏం చేస్తాం? కళ్ళు మూసుకుంటాం. ముందు కళ్ళు మూసుకుంటాం, ఏదో పడిపోతుంది అనిపించగానే ఏం చేస్తాం? కళ్ళు ఇలా తెరిచే దుమ్ము లోపలికి రావాలని చూడం, ముందు కళ్ళు మూసుకుంటాం. ఎందుకని? దుమ్ము మన కళ్ళల్లోకి వెళ్ళకూడదని. మరి దుమ్ము వస్తుంది, కళ్ళు మూసుకొని ఎవరు చెప్పారు మనకి? వెరీ గుడ్, మన మెదడు సంకేతం ఇచ్చింది. ఓకేనా? నడుస్తూ ఉన్నాం, కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటుంది, గుచ్చుకోగానే కాళ్ళు పైకి లేపుతాం, వెంటనే చూసుకుంటాం, ఎందుకు? అక్కడ ఏదో గుచ్చుకుంది, తీయాలి అని కదా. అంతేనా? గుచ్చుకుంటే నడుచుకుంటే వెళ్ళిపోతామా? వెళ్ళం, తీసుకుంటాం. ముళ్ళు గుచ్చుకుంది, తీసుకోవాలి అనే సంకేతం మనకి ఎవరిచ్చారు? మెదడు. 1350 గ్రాములున్న మెదడు నీ శరీరం మొత్తాన్ని నడుపుతుంది. అది నీకు సంకేతం ఇవ్వకపోతే నువ్వు మాట్లాడలేవు, అది నీకు సంకేతం ఇవ్వకపోతే వినలేవు, అది నీకు సంకేతం ఇవ్వకపోతే నడవలేవు. ఓకేనా? ఇది ఎలాగో మెదడు కూడా పని చేయాలంటే మరి అమ్మా ఒక 2 మాటలు వినండి అమ్మా. మన బాడీలో ఉన్న, మన దేహంలో ఉన్న అవయవాలు పని చేయాలి అంటే మెదడు సంకేతం ఇవ్వాలి. మరి మెదడు పని చేయాలంటే మెదడు పని చేయాలి అంటే ఆత్మ నడపాలి. అదే కదా మీ భాషలో మొదటి ప్రసంగం విన్నారు మీరు. ఆత్మ లేకపోతే దేహం వట్టిదే, మెదడు కూడా పనిచేయదు. మరి ఆత్మని మీరు ఎప్పుడైనా చూసారా? రంగు ఎలా ఉంటది, ఆకారం ఎలా ఉంటది, దానికి రుచి ఉందా ఎప్పుడైనా తెలుసా? తెలీదు. ఎందుకంటే మన కంటికి అది కనపడదు. కానీ ఉందా? ఉందా? ఉంది. కానీ ఉంటే మరి చూపించంటే చూపించలేము. అదే మీరు మొదటి మాటలు విన్నారు భగవాన్ దాస్ చెప్పిన మాటల్లో. విద్యుత్ ఉందా? ఉంది. ఫ్యాన్ తిరుగుతుందంటే కరెంట్ ఉంది. గ్రైండర్ తిరుగుతుందంటే కరెంట్ ఉంది. ఉందా? టీవీ పనిచేస్తుందంటే కరెంట్ ఉంది. ఏది ఎలా ఉంటుంది కరెంట్ చూపించంటే లేదు, చెప్పలేం. రానప్పుడు లేదు, వస్తుంది కానీ కనిపిస్తుందా? కనబడదు. మన ఆత్మ కూడా అంతే. మరి కనబడని ఆత్మల గురించి మనకెందుకు ఆలోచన అనుకుంటున్నారా? ఆలోచించాలి. అర్థమవుతుందా? మనుషులుగా భూమి మీదకి వచ్చాం, మన కళ్ళ ముందు చాలా మంది కాలం చేసి వెళ్ళిపోయారు. మన తాతలు ఉన్నారు ఇప్పుడు? మన తాతలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఇక్కడ వేరే చోట ఉన్నారు. అంటే మనం కూడా వేరే చోటకి ఇంకోసారి వెళ్ళిపోవాలి. నేను మాట్లాడేసాక మీరు మాట్లాడదురు. ఓకేనా? మనకంటే ముందు చాలా మంది పుట్టారు. మన తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు పుట్టారు. కానీ ఇప్పుడు ఇక్కడ లేరు. ఇప్పుడు మనం వచ్చాం. కొంతకాలానికి మనం కూడా ఉండం, వెళ్ళిపోతాం. ఎక్కడికి? వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు?
అందరూ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? అందరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారా? అందరు ఎందుకు వెళ్తారా? చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, చదువులేని వాళ్ళకి రాదు. అంతే కదా? చదువు వచ్చా ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, చివరికి ప్యూన్ అయినా చేసుకోవచ్చు. కానీ చదువు లేకపోతే తెలివి ఉన్నా తెలివి గలవాడు అంటాం కానీ ఉద్యోగం ఏమో అనా? అంతేనా? అంతేనా? అలాగే ఎందుకు వచ్చామో మనకు తెలియాలి, ఈ అవయవాలు ఎందుకు ఇవ్వబడ్డాయో మనకు తెలియాలి, ఈ అవయవాలు దేనికి వాడాలో కూడా తెలియాలి. తెలియకుండా మన ఇష్టానుసారంగా వాడేసాం అనుకోండి ఒప్పుకోదు. ఒక నిమిషం వినండి, నేను మాట్లాడేది మీరు మాట్లాడండి, ఓకేనా? నా మాట వినాలి. మన దేహంలో వినండి, మన శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి. మన శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 206 ఉన్నాయని? ఏదో ఉంది, చేతిలో ఒక ఎముకుంది, కాళ్ళు ఒక ఎముకుంది, చెవిలో ఒక ఎముకుంది అనుకుంటున్నాం కానీ మన పిల్లలు చదువుకుని మనకి చెప్తే గానీ మనకు తెలియదు. మన దేహంలో 600 కండరాలు ఉన్నాయి, 206 ఎముకలు ఉన్నాయి, 50-60 కేజీల మాంసం ఉంది. కానీ ఇవన్నీ పని చేయాలంటే ఆత్మ ఉండాలి. ఆత్మ ఉంది అనుకునేవారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మనం చనిపోయిన తర్వాత ఇది ఎక్కడికి వెళ్తుందని ఆలోచించాలి. వెంటనే